హే గాయ్స్, ఈరోజు మన వీడియో అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను ఒకే కంటెంట్ పెడతాను, 2 ఛానల్ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారనమాట. మీరు ఒకే కంటెంట్ పెట్టినప్పుడు అదే వీడియోని ఆ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే మీరు వీడియోస్ ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ అందులో పెట్టారనుకో, ఫస్ట్ మీరు ఇందులో అప్లోడ్ చేశారు కదా, మీకు మానిటైజేషన్ అయినప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సెకండ్ వీడియో అప్లోడ్ చేశారు కదా, అది మానిటైజేషన్ అప్లోడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ అయ్యి ఉంది అని మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది, రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. సో అందుకే మీరు వీడియోస్ ఇదే వీడియోలో అందులో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వీడియోని కొంచెం మోడిఫై చేయండి. అంటే ఏంటి, యూట్యూబ్ ఆల్గరిథం తెలియకూడదు. యూట్యూబ్ ఆల్గరిథం తెలియకుండా ఉండాలంటే ఒక వీడియోని అటు ఇటు చేంజ్ చేసి, ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను కదా, ఈ వీడియోని అటు ఇటు చేంజ్ చేసి దీని మీద ఏదైనా ఎఫెక్ట్లో పెట్టి అలా పెట్టి చేంజ్ చేసి అందులో అప్లోడ్ చేయండి. అప్పుడు అది యూట్యూబ్ ఆల్గరిథం కనిపెట్టలేదనమాట. కనిపెట్టకపోవడం వల్ల ఏమవుద్ది, ఆల్రెడీ ఈ వీడియో కొత్తది ఇది అని చెప్పి మీకు మానిటైజ్ అయితే ఫెయిల్ అవ్వదు. సో ఇలా పెడదామంటే ముందుగానే ఆలోచించి ఎడిట్ బాగా చేసుకొని పెట్టుకోండి, లేదంటే మాత్రం కంపల్సరీ రీజ్ కంటెంట్ వస్తుంది. సో మీకు అలా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎక్కడుంది రీజన్ వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తాను. సో అందులో చూసుకోండి, నేను చెప్పిన ఈ సెట్టింగ్లోకి వెళ్ళి చూడండి. అలా చూస్తే మీకు నిజంగా దాంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ రీజర్ వస్తుంది. సో రీజర్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఏం చేయాలో ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఫస్ట్ మీరు వైటీ స్టూడియో యాప్ ఉంటే డిలీట్ చేసేయండి. ఫస్ట్ డిలీట్ చేసిన దాన్ని డిలీట్ చేసిన తర్వాత మీది ఆండ్రాయిడ్ మొబైల్ అనుకో, గూగుల్ ఓపెన్ చేసుకొని, అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ అని సెర్చ్ చేసి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. మీరు ఇంకా దీని నుంచి చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను, ఇలా చేసుకోవచ్చు. అదే యాపిల్ మొబైల్ అనుకో, సఫారీ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. కింద డబుల్ ఉంది కదా లెఫ్ట్లో కార్నర్లో, దాన్ని క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అని చూడండి, రిక్వెస్ట్ డెస్క్టాప్ అని దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో మన కంప్యూటర్ ఎలా ఓపెన్ ఉందో అలా ఓపెన్ అయిపోయింది. సో అక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి, వైటీ స్టూడియో ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మీరు ముందుగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత పైన క్లిక్ చేసుకొని కింద వైటీ స్టూడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి, అంటే యూట్యూబ్ స్టూడియో అని. చేసిన తర్వాత లెఫ్ట్లో కాపీ అని చూడండి, సి అని, దాన్ని క్లిక్ చేసుకోండి. సి అని క్లిక్ చేస్తే మీకు వీడియో ఏదన్నా సరే కాపీ చేసి ఉంటే, అంటే మీ వీడియోని వేరే దాంట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి, వేరే ఛానల్ అప్లోడ్ అయ్యి ఉంది మీ వీడియో, ఓకేనా. సో ఎలాగ ఉందంటే కంపల్సరీ రీయూజ్ కంటెంట్ వస్తుంది కంపల్సరీ. సో అందుకే మనం వీడియోని రీయూజ్ కంటెంట్ రాకుండా ఉండాలంటే దాన్ని మోడిఫై చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎలా చేయాలంటే, ఇప్పుడు మీకు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ వీడియోని మీ ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేశారు, సెకండ్ ఛానల్ అప్లోడ్ చేయాలనుకో, ఈ వీడియోని కైన్మాస్టర్లో యాడ్ చేసుకోండి. కైన్మాస్టర్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో యాడ్ చేసుకొని మిర్రర్ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇలా క్లిక్ చేయండి. లేదంటే మీకు నచ్చిన దాంట్లో యాడ్ చేసుకొని మిర్రర్ ఎఫెక్ట్ పెట్టండి. అంటే ఇటు నుంచి ఇటు వచ్చింది కదా, అంటే యూట్యూబ్ వాళ్ళు కాదు కనిపెట్టకుండా ఉండడానికి. నెక్స్ట్ యూట్యూబ్లో ఇలాగా స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేసి కొన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇవి యూట్యూబ్లో దొరికితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో కాపీ లింక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, ఇది కూడా కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకోండి, అంటే సబ్స్క్రైబ్ బటన్ గ్రీన్ స్క్రీన్ కొడితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీ లోగో, మీది సెకండ్ ఛానల్ లోగో ఉంటుంది కదా, ఆ ఛానల్ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇలా మిర్రర్ ఎఫెక్ట్ పెట్టాం, అంటే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇలా లేయర్ క్లిక్ చేసుకొని ఆ వీడియోని యాడ్ చేయండి. ఏది గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే కింద క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఓకే చేస్తే గ్రీన్ అంతా పోయి కింద మ్యాట్ అవుట్ వస్తుంది. ఆ మ్యాట్ స్క్రోల్ అవుతుంటుంది అనమాట, దాన్ని కింద పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో, కింద పెట్టండి. అదిగో ఇప్పుడు ఏమైంది, మామూలు వీడియోని మిర్రర్ ఎఫెక్ట్ కూడా పెట్టాం, తర్వాత కింద ఇది ఒక ఎఫెక్ట్ యాడ్ చేసాం, అవునా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనమాట. సో ఇలాంటిది మీ ఇష్టం, ఏదైనా పర్లేదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసింది. లేయర్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ అని చెప్పేసి అది యాడ్ చేసుకోండి. దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని పై క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లూ ఉంది కదా, గ్రీన్ పెట్టుకోండి. అయిపోయింది, దీన్ని కూడా పెట్టండి. ఇలాగా మన వీడియోని
యూట్యూబ్ అల్గరిథం కనిపెట్టకూడదు అనమాట. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ అయిందనుకో, యూట్యూబ్లో అల్గరిథం ఉంటుంది కదా, అది మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపోద్ది. అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేసాం అనుకో, కంపల్సరీ తెలిసిపోద్ది అనమాట. అందుకు మనం ఇలాగ ఎఫెక్ట్లు యాడ్ చేస్తే యూట్యూబ్ అల్గరిథం కనిపెట్టలేదనమాట. కనిపెట్టక ఉండడానికి మాత్రమే ఈ ప్లాన్ అంతా మనం ఈ ఎఫెక్ట్ అన్నీ ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ లోగో ఉంటుంది కదా, అక్కడక్కడ కలర్లో చేంజ్ చేసుకోండి, లోగోలు యాడ్ చేసుకోండి. మీరు కొన్ని వీడియో చూసారా, క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇటువైపు నుంచి బ్యాటింగ్ ఆడతారు, ఇంకొక వీడియోలో ఈ ఆపోజిట్లో ఆడుతూ ఉంటారు. అంటే ఏంటి, మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. దానిపైన కొంతమంది లాఫింగ్ చేస్తూ ఉంటారు అలాగనమాట. ఓకేనా, ఇప్పుడు లోగో యాడ్ చేస్తాం చూడండి. సేమ్ లేయర్ అని క్లిక్ చేసి లోగో యాడ్ చేసి పెట్టేసాం. ఇలా క్రియేట్ చేసుకుని ఇలా అప్లోడ్ చేసుకోండి. మీకు ఇందా నేను చెప్పాను కదా, మీ మెయిల్లో వస్తుంది చూసుకోండి అని చెప్పాను కదా. సో అది రాలేదనుకో, ఆల్మోస్ట్ మీకు ఏం ప్రాబ్లం లేనట్టు. అప్పుడు 2 ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ వీడియోని 2 ఛానల్ అప్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు అలా చెక్ చేసుకోండి. రాకపోతే మీది ఓకే అనమాట, ఏం ప్రాబ్లం లేనట్టే. ఇలా మీరు ఒకసారి పెట్టుకున్నారనుకో, ఈ ఎఫెక్ట్ అన్ని రెడీగా ఉంచుకున్నారనుకో, ఇలాగే దీన్ని సేవ్ చేసుకుని వీడియో ఇలా ఉంచుకున్నారనుకో కైనమాస్టర్లో. నెక్స్ట్ ఇంకో వీడియో ఉందనుకో, ఈ వీడియోనే రీప్లేస్ కొట్టారనుకో, ఆ వీడియో యాడ్ అయిపోద్ది, ఎఫెక్ట్ అన్నీ యాడ్ అయిపోతాయి. మీకు సింపుల్గా అయిపోద్ది అనమాట. సో ఆ వీడియోని తీసుకెళ్ళి మీరు యూట్యూబ్ అప్లోడ్ చేసుకుని 2 ఛానల్ రన్ చేసుకోవచ్చు. అంటే ఒకే వీడియో 2 ఛానల్ పెట్టి రన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.